ఒక 3 రోజుల కింద 4 రోజుల కిందనో ఈబీసీ సంఘం అని పేరు చెప్పి ఒక రెడ్డి ఆయన రవీందర్ రెడ్డి అంటే ఆయన బాపనోళ్లను, కమ్మోళ్లను, వెలుమోళ్లను, వైశ్యులను, మార్వాడీలను అందరూ తీసుకుపోయి డీజీపీని శివధర్ రెడ్డి గారిని కలిసింది. ఇవాళ టెంట్ రాకపోవడానికి అదే కారణం. డీజీపీ శివధర్ రెడ్డిని కలిసి కొంతమంది బీసీ నాయకులు ఈ ఉద్యమం పేరుతో బీసీ రిజర్వేషన్ పేరుతో అగ్రకులాలను దూషిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వినతి పత్రం ఇచ్చారో అప్పటి నుంచే డీజీపీ శివధర్ రెడ్డి బంద్ జరిగిన రోజు ఎవరు వాళ్ళు పెట్టిందో తెలియదు, కానీ బంద్ జరిగిన రోజు శాంతియుతంగా బంద్ జరిగితే 18 తారీఖు నాడు బంద్ జరిగితే 9 మందిని రాత్రి 9 నుంచి తెల్లవారు 3 గంటల వరకు ఒక తీవ్రవాదులను, ఉగ్రవాదులను అరెస్ట్ చేసి అదే రోజు అరెస్ట్ చేసి ఆదివారం పూట జడ్జి ఇంటి ముందర హాజరుపరిచారు. తెల్లారితే దీపావళి, మళ్ళీ తెల్లారితే నోరు, అంటే వారం రోజులు వాళ్ళని జైల్లో పెట్టాలని కుట్ర చేశారు. ఎందుకు? ఈ అగ్రకులాలు పోయి డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం మూలంగా. ఇవాళ ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. కమ్మోళ్ళు పిటిషన్ వేయలే, కమ్మోళ్ళు మాకు శత్రువులు కాదు. అదేవిధంగా వెలుమోళ్ళు పిటిషన్ వేయలే, వెనక ఉన్నారనుకో వాళ్ళు మాకు శత్రువులు కాదు. వైశ్యులు పిటిషన్ వేయలే, వాళ్ళు శత్రువులు గారు. అదేవిధంగా బాపనోళ్ళు పిటిషన్ వేయలే, వాళ్ళకు శత్రువులు గారు. కానీ రెడ్డోళ్ళు 5% ఉన్నటువంటి రెడ్డోళ్ళు, రెడ్డి ఆధిపత్య వర్గాలు మేమంతా 5% ఉన్నాం, బీసీలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని 90% ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కలుపుకోకపోతే మేము సమాజంలో ఒంటరితమని చెప్పి వాళ్ళందరినీ గూడుపుటాన్ని చేసుకుని డీజీపీ గారికి వినతి పత్రం ఇచ్చారు. మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి బీసీ బిడ్డల తరఫున డీజీపీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమం శాంతియుతంగా జరుగుతుంది, ఈ ఉద్యమం ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది. ఇవాళ రెడ్డిల పరిస్థితి ఎట్టుందంటే కిందగా గిచ్చి మీరన్నా నవ్వమన్నట్టుంది. మన రిజర్వేషన్లను మన తినే కంచంలో మన్ను పోశారు, మన తినే నోటికాని ముద్దను గుంజుకున్నారు, పైగా మమ్మల్ని దూషిస్తున్నారని చెప్పి డీజీపీ దగ్గర కూర్చొని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో టెంట్ రాకుండా, ఉద్యమం సక్సెస్ కాకుండా కుట్రలు చేశారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ డీజీపీ గారు అంటున్నారు ఎక్కడో ఉన్నటువంటి అడవులో ఉన్నటువంటి మావోయిస్టులను రండి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయండి అని చెప్పి పిలుపునిస్తున్నారు. మరి ఇక్కడ చేసేది ప్రజాస్వామ్యయుత పోరాటం కాదా?